అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని. మనం సాధారణంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది కష్టం అనిపిస్తే ఆ పనిని మధ్యలోనే ఆపేసి మనం ఆ పని నుండి బయటకు వచ్చేస్తూ ఉంటాం. అంటే మనకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ దీనివల్ల ఎక్కడైనా సరే ఒక నష్టం చేకూరుస్తుందని అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క పని నుండి మనం బయటకు వచ్చేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గురించి ఒక విషయాన్ని మీ ముందు ప్రస్తావన చేయాలి. అంబేద్కర్ గారు తన విద్యాభ్యాసం అంతా కూడా అస్పృశ్యత, అంటరానితనంతో అనుక్షణం అనేకమైనటువంటి అవమానాలు భరిస్తూ ఆయన ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి జరిగింది. ఆయన అభ్యసించినటువంటి విద్యకు అనుకూలంగా ఆనాటి ప్రభుత్వాలు, రాజులు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. కానీ ఈయన ఈ భారతదేశంలో ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాలు అనుక్షణం అస్పృశ్యతతో ఊరు బయటకు వెలివేయబడినటువంటి వర్గాలకు అండగా నిలబడాలి, ఇంకా ఉన్నతమైనటువంటి చదువులను చదవాలి, అనేకమైనటువంటి గ్రంథాలను పఠించి రేపు రాబోయేటువంటి నా తరాలకు అనేకమైనటువంటి ఫలాలను ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడా కూడా రాజీ పడకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్లకుండా, ఏ విధమైనటువంటి ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా వెళ్లకుండా అనుక్షణం ఈ దేశ రాజకీయ వ్యవస్థ పైన, ఈ దేశంలో అణగారినటువంటి కులాలని ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థానాలు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అనుక్షణం రీసెర్చ్ చేస్తూ వీరి యొక్క ఉన్నతగా పోరాటాలు చేసేటువంటి వారు. ఇటువంటి సందర్భంలో తన నలుగురు కుమారులు చనిపోవడం అనేటువంటి జరిగింది. ఈ నలుగురు కుమారులు చనిపోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన తన జాతి ఔన్నత్యం కాపాడుకోవడం కోసం అన్నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 4వ కుమారుడు చనిపోయినటువంటి సందర్భంలో ఆ కుమారుని యొక్క శరీరం పైన ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పడానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర ఒక పైసా కూడా లేకపోవడం అనేటువంటిది మరి చాలా బాధాకరం. ఆ రోజు శవం ఇంటి ముందే ఉంది. భార్య చాలా విపరీతంగా రోధిస్తూ ఉంది, ఎందుకంటే గర్భశోకం తల్లికి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర ఒక పైసా కూడా లేకపోవడంతో ఆయన బాధపడుతున్నటువంటి సందర్భంలో తన భార్య లోపలికి వెళ్ళి ఆ రోజు పెళ్లికి తన తల్లిదండ్రులు పెట్టినటువంటి పట్టు చీర ఏదైతే ఉందో ఆ పట్టు చీరను తీసుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కుమారుడైనటువంటి ఆ మృత దేహం పైన కప్పడం ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసింది. కానీ ఈరోజు మన భారతదేశంలోనే కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత నాయకులను చెప్పుకున్నటువంటి వాళ్ళు మనం అందరం కూడా నాతో సహా ఎంతమంది ఇటువంటి పరిస్థితిని మనం భరిస్తున్నాం? అసలు ఎంతమంది ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం ఓర్పుగా నిలబడగలుగుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. అసలు ఆ మనిషి అనేవాడు ఎవరైనా సరే ఇంతటి త్యాగాన్ని ఈ సమాజం కోసం, ఈ సొసైటీలో అనగానేటువంటి వర్గాల కోసం ఎవరైనా చేయగలుగుతారా? చేస్తే మనం 10 రూపాయలు దానం చేయడమో, వాళ్ళ కోసం ఒక 4 రోజులు పని చేయడమో చేస్తాం తప్ప తన కుమారులు కూడా మరి చనిపోయేటువంటి పరిస్థితులు కూడా వదిలేసి ఈ దేశంలో ఉన్నటువంటి అనగాని వర్గాల కోసం పాటుకున్నటువంటి గొప్ప మహానుభావుడు, సాక్షాత్ ఆ దేవుడే ఈ భూమికి దిగొచ్చి ఈ యొక్క వర్గాలను రక్షించడానికి వచ్చాడని ఖచ్చితంగా మనం చెప్పాలి. మరి ఇంతటి త్యాగమూర్తికి మనం ఏం చేయాలి? అంటే తీర్మానంతో మనం నివాళులు అర్పించాలా, డీజేలతో మనం అర్పించాలా? కాదు. ఇటువంటి త్యాగాలన్నింటినీ కూడా భవిష్యత్ తరానికి మనం తెలియజేయాలి. ఈ భవిష్యత్ తరానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎవరు, అసలు ఏం చేశారు, ఈ భారతదేశానికి ఆయన అందించినటువంటి సేవలు ఏంటి, అసలు భారత రాజ్యాంగం యొక్క ఉపయోగం ఏంటి, అసలు ఎందుకు ఈ రాజ్యాంగంలో ఈ అనగాని వర్గాలకి అనేకమైనటువంటి ఆర్టికల్స్ని పొందుపరిచారనేటువంటి విషయాలు కూడా మన భవిష్యత్ తరాలకి మనం అందించాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం ఏప్రిల్ 14వ తేదీన
ఖచ్చితంగా ప్రతి గ్రామంలో సభలను నిర్వహించాలి, స్పీకర్స్ని తీసుకురావాలి. మన భవిష్యత్ తరాలకి ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చెప్పాలి. ఇది ఖచ్చితంగా ముఖ్యంగా మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండేటువంటి కాదులూరు మండలం, కేఎంవరం మండలం, రామచంద్రపురం రూరల్ మండలం, అలాగే రామచంద్రపురం పట్టణాల పరిధిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సభలు నిర్వహించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని, వారి భార్య యొక్క గొప్పతనాన్ని, ఆ కుటుంబం యొక్క గొప్పతనాన్ని సమాజానికి చెప్పవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మనసారా నేను కోరుకుంటూ చక్కటి కార్యక్రమాలు ఏప్రిల్ 14వ తేదీ నిర్వహించాలని కోరుకుంటూ మీ కాటి సుబ్రహ్మణ్యం.